ముఖ్యమంత్రి చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లేఖ కృష్ణా జలాల పరిరక్షణకు సంబంధించి. కృష్ణా జలాల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమవుతుంది. KWDT 2 ట్రిబ్యునల్లో ఏపీ ప్రయోజనాలపై వాదించాలి. తెలంగాణకు 763 TMCలు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కి తీవ్ర అన్యాయం జరుగుతుంది. సీమ ప్రాజెక్టుల మీద తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యం చూపుతోంది. చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఆల్మట్టి ఎత్తు పెరిగింది. టీడీపీ ప్రభుత్వం ఏపీ హక్కులకి తెలంగాణకి వదిలేసింది. బచావ్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 TMCలో 1 TMC దగ్గర ఆంధ్రప్రదేశ్కి అన్యాయమే. ఆంధ్రప్రదేశ్ రైతుల ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంది అన్నటువంటి పాయింట్ని డీటెయిల్డ్ లేఖ రాసుకొచ్చారు. అందులో ప్రధానంగా కృష్ణా జలాల వినియోగంలో రాష్ట్ర హక్కులు ప్రయోజనాలు కాపాడడంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధితో పనిచేయకపోవడం చాలా బాధాకరం. కృష్ణా జలాల వివాదాల పరిష్కారం కోసం జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో జస్టిస్ రామ్మోహన్ రెడ్డి, జస్టిస్ తాళపాత్ర సభ్యులుగా ఏర్పాటైనటువంటి కృష్ణా జల వివాదాల 2వ ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం చాలా పేలవమైన వాదనలు వినిపిస్తోంది. KWDT 2కి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అనిల్ కుమార్ గోయల్ సమర్పించిన అఫిడవిట్ అందుకు ఒక ఉదాహరణ. ఇంకా KWDT 2 ఎదుట వాదనల సమయంలో తెలంగాణ ప్రభుత్వ పక్షాన వాదించిన న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా AK గోయల్ ఇచ్చిన సమాధానాలు, స్పందించిన తీరు అతి దారుణం. ఇది కృష్ణా జలాలపై మనకున్న హక్కు, ఆ జలాలు వాడుకోవడంలో ఈ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం లేని చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోంది. అది ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ సందర్భంగా ఒక అంశాన్ని తప్పనిసరిగా ప్రస్తావించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న చట్టబద్ధ స్థితి ప్రకారం బచావ్ ట్రిబ్యునల్ KWDT 2-1 నాడు తీసుకున్న నిర్ణయం ఇచ్చిన ఆదేశం సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. అంతేకాకుండా ఆనాడు KWDT 1 ఇచ్చిన ఆదేశాన్ని తిరిగి సమీక్షించడం చట్టవిరుద్ధమని KWDT 2 కూడా అభిప్రాయపడింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 6, 2023 జారీ చేసిన అదనపు ఉల్లేఖ నిబంధనల టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్కి అనుగుణంగా కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన KWDT 1 ఇచ్చిన ఆదేశాల మీద ఇప్పుడు విచారణ జరుపుతోంది. కృష్ణానది లభ్యమయ్యే నికర జలాలు 811 TMCలు 75% లభ్యత కేటాయింపునికి సంబంధించిన KWDT 2 విచారణ కొనసాగిస్తోంది. దీని మీద KWDT 2 ఎదుట గత సెప్టెంబర్ 23, 24 తేదీల్లో వాదనలు జరిగిన సందర్భంలో పేలవమైన వాదనలు అన్నటువంటి పాయింట్ని రైట్ చేసుకొచ్చారు. అందులో సరిగ్గా వాదనలు వినిపించకపోతే ఆంధ్రాకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం అన్నటువంటి పాయింట్ని జగన్మోహన్ రెడ్డి మెన్షన్ చేశారు.